నమస్తే. పర్సోనా అనే లాటిన్ టర్మ్ నుంచి వచ్చిన వాక్యమే పర్సనాలిటీ. పర్సోనా అంటే ముఖ కవచం, అంటే మాస్క్. పూర్వం రోజుల్లో నాటకాలు వేసేటప్పుడు వాళ్ళ యొక్క పాత్రను అనుసరించి, అంటే రాజుగారైతే రాజుగారిలాగా, భటుడైతే భటుడిలాగా, మంత్రి గారైతే మంత్రిలాగా, రైతు అయితే రైతులాగా మాస్క్ వేసుకునేవాళ్ళు. ఆ మాస్క్ని బట్టి ఆ యొక్క మనిషిని మనం గుర్తించేవాళ్ళం. దాన్నే పర్సోనా అంటారు. దాని నుంచి వచ్చిన పదమే పర్సనాలిటీ. అంటే వాస్తవంగా పర్సనాలిటీ అంటే ఏమిటి అంటే, తెలుగులో మనం వ్యక్తిత్వం అని చెప్తాం. ఆ వ్యక్తిత్వాన్ని ఎలా మనం గుర్తిస్తాం? ఎప్పుడు కూడా మన పర్సనాలిటీని మనం నిర్వచించేది కాదు. మనతో ఉన్న వ్యక్తులు, మనతో స్నేహంగా ఉండే వ్యక్తులు, లేకపోతే మనతో పరిచయం ఉన్న వ్యక్తులు మన గురించి ఏమని అనుకుంటున్నారో అదే మన వ్యక్తిత్వం, అదే మన పర్సనాలిటీ. సో ఈ పర్సనాలిటీని ఎప్పుడు కూడా మనం నిర్మించలేము. పర్సనాలిటీని నిర్మించేది మనతో ఉన్న వ్యక్తులు. సో ఎప్పుడు కూడా మన పర్సనాలిటీని బాగుండాలంటే అది అవతల వ్యక్తులకు మనం కల్పించేటటువంటి ఇంప్రెషనే ఈ పర్సనాలిటీ. ఈ వీడియోలు మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా యొక్క కంటెంట్ని మీ మిత్రులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. పర్సోనా అనే లాటిన్ టర్మ్ నుంచి వచ్చిన వాక్యమే పర్సనాలిటీ. పర్సోనా అంటే ముఖ కవచం, అంటే మాస్క్. పూర్వం రోజుల్లో నాటకాలు వేసేటప్పుడు వాళ్ళ యొక్క పాత్రను అనుసరించి, అంటే రాజుగారైతే రాజుగారిలాగా, భటుడైతే భటుడిలాగా, మంత్రి గారైతే మంత్రిలాగా, రైతు అయితే రైతులాగా మాస్క్ వేసుకునేవాళ్ళు. ఆ మాస్క్ని బట్టి ఆ యొక్క మనిషిని మనం గుర్తించేవాళ్ళం. దాన్నే పర్సోనా అంటారు. దాని నుంచి వచ్చిన పదమే పర్సనాలిటీ. అంటే వాస్తవంగా పర్సనాలిటీ అంటే ఏమిటి అంటే, తెలుగులో మనం వ్యక్తిత్వం అని చెప్తాం. ఆ వ్యక్తిత్వాన్ని ఎలా మనం గుర్తిస్తాం? ఎప్పుడు కూడా మన పర్సనాలిటీని మనం నిర్వచించేది కాదు. మనతో ఉన్న వ్యక్తులు, మనతో స్నేహంగా ఉండే వ్యక్తులు, లేకపోతే మనతో పరిచయం ఉన్న వ్యక్తులు మన గురించి ఏమని అనుకుంటున్నారో అదే మన వ్యక్తిత్వం, అదే మన పర్సనాలిటీ. సో ఈ పర్సనాలిటీని ఎప్పుడు కూడా మనం నిర్మించలేము. పర్సనాలిటీని నిర్మించేది మనతో ఉన్న వ్యక్తులు. సో ఎప్పుడు కూడా మన పర్సనాలిటీని బాగుండాలంటే అది అవతల వ్యక్తులకు మనం కల్పించేటటువంటి ఇంప్రెషనే ఈ పర్సనాలిటీ. ఈ వీడియోలు మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా యొక్క కంటెంట్ని మీ మిత్రులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.